గత కొంతకాలంగా జాతీయ మీడియాలో వస్తున్నటువంటి వార్త అమిత్ షా ఉప ప్రధాని అవుతాడు. ఇప్పుడు క్యాబినెట్‌ని ప్రక్షాళన చేయబోతున్నటువంటి ఇది ఉంది కదా! ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత క్యాబినెట్‌ని కూడా చాలా వరకు చేర్పులు, మార్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ చేర్పులు, మార్పులు చేస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు కూడా ఒక కేంద్ర మంత్రి పదవి, అలాగే టీడీపీకి కూడా ఒకటిస్తామని కూడా మాటిచ్చారు. సో, ఈ నేపథ్యంలో ఉప ప్రధానిగా అమిత్ షా నియమించేటటువంటి అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ అధినాయకత్వం చూస్తుంది. నరేంద్ర మోదీ గారు ఈ కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పి నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్పందించారు. దీనికి విజయసాయి రెడ్డి కూడా స్పందించాడు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి మార్పులు చేస్తే మంచిదే అన్నట్లుగా విజయసాయి రెడ్డి కూడా నిన్న దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈయన ఉప ప్రధాని అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే అమిత్ షా గారు ఇప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. పైగా దేశానికి కావలసినటువంటి విషయాలన్నీ ఈయనే చూసుకుంటారు. విదేశాలు, అలాగే దేశ రాజకీయాలతో పాటు విదేశీ రాజకీయాలు కూడా నరేంద్ర మోదీ గారు చూసుకుంటే, ఇక్కడ ఆయనకటు విదేశీ రాజకీయాల మీద వేరే వాళ్ళు అంటే అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు సపోర్ట్ చేస్తారు మోదీకి. ఇక్కడ దేశంలో పార్టీని కాపాడడంతో పాటు దేశ రాజకీయాలను కూడా శాసించే విధంగా మొత్తం నడిపిస్తున్నది అమిత్ షా గారు. ఆయనకి ఉప ప్రధాని పదవి అవసరం లేదు. కాకపోతే ఒకవేళ ఉప ప్రధాని అనేది ఒకవేళ ఈయనకి అంటగడితే దాని వెనక చాలా పెద్ద కారణాలే ఉంటాయి. తరువాత ప్రధాని ఈయననే కావచ్చు, లేకపోతే తరువాత జరగబోయేటటువంటి పరిణామాలన్నీ ఈయనే చూసుకోవచ్చు, లేకపోతే ఈయనకి కూడా ఇంకా బాధ్యతలు, ఎక్కువ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒక సమీకరణం అని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు, బీజేపీ నాయకత్వం మొత్తంలో అమిత్ షా యొక్క చేతిలోనే ఉంటుంది. నరేంద్ర మోదీ గారు ఈ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు చూడాలంటే ఇక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థను నడిపించడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి అమిత్ షా గారే. అందులో ఎటువంటి సందేహము లేదు.